2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. చాలా మంది స్టూడెంట్స్ ఎస్పెషల్లీ కోర్సెస్ని చూస్ చేసుకునేటప్పుడు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒక టెక్నాలజీ చూస్ చేసుకుని వెళ్ళడం బెటరా, ఒకదానిపైన ఫోకస్ చేస్తే కంపెనీలో ఈజీగా జాబ్ క్రాక్ చేయొచ్చని కొంతమంది అంటుంటారు. లేదు, మల్టిపుల్గా స్కిల్స్ ఉండాలి, అప్పుడు మాత్రమే కంపెనీలో ఏ రోల్ అయినా మనం చేయగలమన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మీరు చాలా మంది స్టూడెంట్స్ని చూస్తూ ఉన్నారు. ప్రజెంట్ సిచ్యుయేషన్ మీకు తెలుసు కాబట్టి ఎన్నో కంపెనీస్ మనకి టైప్ అయి ఉన్నాయి. హెచ్ఆర్ రౌండ్స్లో ఎక్కువగా ఏం చూస్తారనేది కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది. ఒక కంపెనీకి సంబంధించి లేదంటే ఎంటైర్ జాబ్ సిస్టమ్ కి సంబంధించి స్కిల్స్ ఏ విధంగా చూస్ చేసుకుని ముందుకెళ్ళాలి అంటారు? చాలా లింక్డ్ క్వశ్చన్స్ ఉన్నాయండి ఇందులో. అంటే లైక్ ఒక టెక్నాలజీ చూస్ చేసుకొని జాబ్ క్రాక్ చేయాలా అన్నది పాయింట్ చాలా మందికి ఉంటుంది అనమాట. అంటే టెక్నాలజీ చేంజ్ అవుతుంది, ట్రెండ్ చేంజ్ అవుతుంది. సో దాంతోపాటు ఎంత ఫాస్ట్గా క్విక్గా మనం నేర్చుకుంటున్నాం అన్న దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ఆన్సర్. ఫర్ సపోజ్ స్లో లెర్నర్స్ ఉంటారు, ఉండి వాళ్ళు డెప్త్ నేర్చుకోవాలి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా సింగిల్ టెక్నాలజీ ప్రిఫర్ చేస్తారనమాట. ఫర్ సపోజ్ పైథాన్ ఆర్ జావా ఇన్ డెప్త్ గా వాటి ఫ్రేమ్వర్క్స్ తో సహా నేర్చుకోవాలి అని చెప్పి ఉంటారు. అట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే కనుక, ఓకే, ఎప్పుడైతే మార్కెట్లో హై డిమాండ్ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. అసలు ఇంకా వీళ్ళని ఎక్స్పర్ట్స్ లాగా ట్రీట్ చేస్తారు, హై పేస్ ఇస్తారు, అన్నీ ఉంటాయి. అదే ఒక్కసారి మార్కెట్ ట్రెండ్ చేంజ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు వీళ్ళని ఎవరు కనీసం పట్టించుకోరు. అసలు మాకు ఈ స్కిల్ సెట్ అవసరం లేదు అని అంటారు. అంటే వీటికి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే రీసెంట్ గా లైక్ 2013లో హడూప్ అని చెప్పి వచ్చింది, బిగ్ డేటా అని వచ్చింది. అప్పుడు మంచి బూమ్ వచ్చింది అనమాట. తర్వాత ఇప్పుడు డేటా సైన్స్ వచ్చింది, ఓకే, తర్వాత ఏఎంఎల్ అన్నారు, ఇప్పుడు ఏమంటున్నారు, జనరేటివ్ ఏఐ అంటున్నారు. సో ఇలాగ ఈ చేంజ్ అవుతూ ఉంటది. ఆ అవుతున్నప్పుడు ఒక టెక్నాలజీ మీదే ఉన్నప్పుడు ఆ టైంకి బాగానే ఉంటది, తర్వాత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అదే అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ డెప్త్ నేర్చుకుంటారు. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆపర్చునిటీస్ ఎవ్రీ ఇయర్ సేమ్ గా ఉండవు అనమాట. అదే మీరు మల్టిపుల్ తీసుకున్నారు అనుకోండి, అంటే లైక్ ఫుల్ స్టాక్ తీసుకున్నారు. సో ఫుల్ స్టాక్ లో ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవాలి, బ్యాక్ ఎండ్ నేర్చుకోవాలి, డేటాబేస్ నేర్చుకోవాలి, లేదా క్లౌడ్ ఆర్కిటెక్ట్ తీసుకున్నారు. సో ఏడబ్ల్యూఎస్ ఆర్ అజూర్ నేర్చుకోవాలి, డెవాప్స్ నేర్చుకోవాలి, ఇట్లా దాని రిలేటెడ్ నేర్చుకుంటూ ఉండాలి. ఇక్కడ మల్టిపుల్ టెక్నాలజీస్ నేర్చుకున్నప్పుడు మీ దగ్గర మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఒకటి కాకపోతే ఇంకోటైనా చేయటానికి ఉంటుంది. ఓకే, అడ్వాంటేజ్ అది అనమాట. అంటే మనకి ఇక్కడ ట్రెండ్ తో సంబంధం లేదు, మన దగ్గర మల్టిపుల్ స్కిల్ సెట్ ఉంది కాబట్టి ఏది ఉంటే దాన్ని బేస్ చేసి మనం వెళ్ళొచ్చు అనమాట. కెరీర్ గ్రోత్ అవ్వచ్చు, కెరీర్ ఎక్కడ కామా పడకుండా ఉంటది. సో కానీ డిసడ్వాంటేజ్ ఏంటంటే అన్ని స్కిల్ సెట్ అన్నిటి మీద నాలెడ్జ్ ఉండాలి, ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉండదు. ఒక పర్టికులర్ దాని మీద ఐడియా ఉంటది, ఓకే ఏం చేయాలి, ఏంటి ప్రాక్టికల్ గా ఎలా కనెక్ట్ చేయాలి, ఇట్లాగ ఐడియా ఉంటది. ఇన్ డెప్త్ ఒక్క దాని మీద ఉండదు అనమాట. సో అందుకని నేనేం చెప్తాను అంటే ఇండివిజువల్ మల్టిపుల్ అన్నీ కలిపి ఒక ప్రాపర్ సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలి అనుకుంటే టీ షేప్డ్ ఫార్మెట్ లో ఉండాలి. అలా ఏంటి అంటే వర్టికల్ లైన్ లో ఇన్ డెప్త్ స్కిల్ సెట్ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకోండి, ఏదో జావా ఆర్ పైథాన్. సో హారిజంటల్ లైన్ లో మీరు దీనికి కనెక్ట్ అయ్యే తీసుకోండి, లైక్ డెవాప్స్ తీసుకోవచ్చు, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు మీరు ఏం బిల్డ్ చేసినా కంపల్సరీ క్లౌడ్ లో డిప్లాయ్ చేయాలి కదా. సో ఆ క్లౌడ్ది రావాలి. ఇప్పుడు క్లౌడ్ లో డిప్లాయ్ చేసేటప్పుడు ప్రతిదీ ఆటోమేటెడ్ చేయాలి. అలా చేయాలి అంటే డెవాప్స్ కావాలి, CI/CD పైప్లైన్స్ కావాలి, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెవలప్మెంట్. సో ఇలాంటి అన్ని ప్రాపర్ గా చేసుకొని టీ షేప్ లో మీ స్కిల్ సెట్ ఉంటే గనక మీకు అసలు ఇంకా తిరుగు ఉండదు. ఓకే, సో మీరు చెప్పినట్టుగానే మల్టిపుల్ గా ఇన్ డెప్త్ లో స్కిల్ కావాలి అని చెప్తున్నారు. చాలా మంది స్టూడెంట్స్ బీటెక్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ జాబ్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సార్ 3 months కోర్సెస్ పైన ఫోకస్ చేయడమే మనం చాలా కష్టంగా ఉంది పిల్లలుగా మనం చెప్తూ ఉంటాం. కొంతమంది లేదు, జాబ్ గోల్ గా ఉన్న వాళ్ళు పిల్లలైతే సెకండ్ ఇయర్ నుంచి ప్లాన్ చేసుకుంటే కెరీర్ ఎలా ప్లాన్ చేయొచ్చు అంటారు? చాలా మంది స్టూడెంట్స్ అంటే ఇంకా వాళ్ళు ఫుల్లీ ఫోకస్డ్ ఉంటారండి. మీరు అడిగినట్టు సెకండ్ ఇయర్, కొంతమంది అయితే అసలు సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎంసెట్ ఎగ్జామ్స్ అయిన దగ్గర నుంచే స్టార్ట్ చేస్తారనమాట. సో అలా ఉన్న వాళ్ళకి అంటే ఇదివరకు రోజుల్లో 4th year అయితేనే జాబ్ అని ఉందండి. ఇప్పుడు అట్లా కాదు, మీరు ఫస్ట్ ఇయర్ లో ఉన్నా కూడా మీరు ఇంటర్న్షిప్ చేయొచ్చు సాఫ్ట్వేర్ కంపెనీస్ లో డైరెక్ట్ గా వాళ్ళ ప్రెమిసెస్ లో, ఆర్ లేకపోతే ఆన్లైన్ నుంచి ఇంటర్న్షిప్స్ చేయొచ్చు.
కాకపోతే మీ స్కిల్ ప్రూవ్ చేసుకోవాలి. ఉందా సార్ ఇప్పుడు అది? ఉందండి, ప్రతి Running లో? కంపెనీలో ఉంది. Okay. లైక్ గర్ల్స్ కి ఎస్పెషల్లీ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి దీంట్లో. అడోబ్ నుంచి, మైక్రోసాఫ్ట్ నుంచి, ఇన్ఫోసిస్ నుంచి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ. మీరు మీ స్కిల్ ప్రూవ్ చేసుకోండి. మేము ప్రోగ్రామింగ్ లో ఎంత స్ట్రాంగ్, ఏజ్ మ్యాటర్ కాదు, మీరు ఏం చదువుతున్నారు అన్నది మ్యాటర్ కాదు. మీ స్కిల్ ప్రూవ్ చేసుకుంటే మీకు 40,000 నుంచి 1 lakh వరకు ఇచ్చే స్టైఫండ్, ఇంటర్న్షిప్ లో స్టైఫండ్ ఇచ్చే కంపెనీస్ చాలా Skill కి ఉన్నాయి. అంత డిమాండ్ ఉంది. స్కిల్ కి అంత డిమాండ్ ఉందన్నమాట. సో వీళ్ళంతా లైక్ మీరు సెకండ్ ఇయర్ అంటున్నారు, నేను ఫస్ట్ ఇయర్ నుంచి చెప్తున్నాను. అవును అవును. సో అలా ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే అసలు ఏ విధంగా అంటారు? అండ్ విజయవాడలో రీసెంట్ గా హాస్టల్ కూడా ఉమెన్స్ కి స్టార్ట్ చేశారు అవును. కాబట్టి సేఫ్టీ వైజ్ గా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? సో సేఫ్టీ వైజ్ గా క్లాస్ రూమ్స్ లో అయినా, మా క్యాంపస్ లో ఎక్కడైనా ఫుల్లీ సెక్యూర్డ్ ఉంటుందండి. లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీ 50 feet కి ఒక క్యామ్ ఉంటది విత్ వాయిస్ ఎనేబుల్డ్. సో Okay. వాళ్ళు మాట్లాడేది కూడా మనకి తెలుస్తుంది అనమాట. Okay. సో ఇప్పుడు హాస్టల్ ఫెసిలిటీ కూడా విత్ ఇన్ ద క్యాంపసే పెట్టాము. ఎందుకు అంటే చాలా మంది బయట ఊర్ల నుంచి వచ్చి ఉండి ఇక్కడ హాస్టల్స్ లో ఉండి ఫుడ్ పడక హెల్త్ ఇష్యూస్ రావటం ఇవన్నీ ఉంటున్నాయి అని చెప్పి తీసుకున్నాం అనమాట. ఓకే. సో దానివల్ల మనం బెస్ట్ క్వాలిటీ ఫుడ్ ఇవ్వచ్చు, వాళ్ళ హెల్త్ బాగుంటది. అప్పుడు వీటి మీద కూడా ఫోకస్ చేస్తారు, ట్రైనింగ్ మీద. అది త్వరగా జాబ్ క్రాక్ చేయగలుగుతారు అన్నది పాయింట్. ఓకే. సో మమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు, ఆర్ డైరెక్ట్ గా విజిట్ చేయొచ్చు.